మాట మన మధ్యలో ఈ బిడ్డ అక్షయ ముందుకు వచ్చి మూడో మాటను గురించిన వాక్యాన్ని అందిస్తారో మనం శ్రద్ధగా ఆలకించాలి. ముందుగా సమయం ఇచ్చిన అయ్యగారికి మరియు మీ అందరికీ కూడా వందనాలు. ముందుగా మూడో మాట కొరకు ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా హల్లెలూయా స్తోత్రం స్తోత్రం దేవా జీవగల దేవా జీవాధిపతి అయినా స్తోత్రం తండ్రి అయ్యా మా కొరకై అయ్యా ప్రాణం పెట్టి లేచిన దేవా నీకే వందనాలు తండ్రి స్తోత్రం స్తోత్రం తండ్రి అయ్యా మూడో మాట తండ్రి అయ్యా అయ్యా నా తోడండి తండ్రి అయ్యా నీ మాటలు నా నోట వినిపించండి తండ్రి అయ్యా నేను చెప్పేది విని విడిచిపెట్టకుండా అయ్యా మరి హృదయాల్లో దాచుకున్న తండ్రి చిన్న ప్రార్థన జ్ఞాపకం చేసుకుందని వేసి అర్పరిచితనాన్ని అడిగి అనుకుంటున్నాం తండ్రి ఆమేన్. దేవుడు చెప్పిన 7 మాటల్లో మూడో మాట చెప్పబోతున్నాను. ఏంటంటే మూడో మాట, అమ్మ ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పెను. ఇది యోహాను 19:26-27. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలుచుండును చూచి, అమ్మ ఇదిగో నీ కుమారుడు అని తల్లితో చెప్పెను. తర్వాత శిష్యును చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పెను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేకూర్చుకొనెను. అంటే యేసయ్య ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, యేసయ్య మరణించబోతున్నాడు కాబట్టి మళ్ళీ తిరిగి లేస్తాడు, కానీ భూమిలో ఉండడు కాబట్టి తన తల్లి యొక్క బాధ్యతను తన శిష్యుడికి అప్పగిస్తున్నాడు. తన శిష్యుడు అంటే తనకి ప్రియమైన శిష్యుడు, తను ప్రేమించిన శిష్యుడు తన శిష్యునికి చెప్తుండు, ఇదిగో నీ తల్లి నీవే చూసుకోవాలి, తన బ్రతికినంత కాలం నీవే చూసుకోవాలని తన తల్లితోనూ తన తల్లికి తన శిష్యునికి చెప్తున్నాడు. అప్పటి నుంచి ఆ శిష్యుడు ఆ గడియ నుండి ఆ సమయం నుండి తన తల్లి అని స్వీకరించి తన ఇంటనే నివాసం ఉంచుకున్నాడు ఆ మరియమ్మని. ఇక్కడ యేసయ్య మనకి ఏం చెప్తున్నాడంటే, మనం ఎట్లాంటి పరిస్థితుల్లో ఉన్నా ఏం చేస్తున్నా కానీ మన తల్లిదండ్రులని మాత్రం విడవకూడదు, వాళ్ళని నడి రోడ్డు మీద ఉంచకూడదు, అనాథాశ్రమంలో ఉంచకూడదు. వాళ్ళ బాధ్యతని మనం తీసుకోవాలి, గట్టిగా వదిలిపెట్టకూడదు వాళ్ళని. తల్లిదండ్రుల పట్ల వినయ విధేయతలు కలిగి ఉండాలి మనం. దేవుడు ఏం చెప్పిందంటే, నీ తండ్రిని నీ తల్లిని సన్మానించు. అది నిర్గమకాండం 20:12 ఉంది. నిర్గమకాండం 20:12 నీ దేవుడైన యెహోవా నీవు అనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము. అంటే దేవుడు ఏం చెప్తుందంటే, నీ దేశంలో నీకు అనుగ్రహించిన దేశంలో నీకు అనుగ్రహించిన ప్రదేశంలో నీ తల్లిదండ్రులని సన్మానించుము. నీవు బ్రతికినంత కాలం నీ తల్లిదండ్రులను సన్మానించమని చెప్తున్నాడు. తల్లిదండ్రులను సన్మానించడం అంటే మనం ఏదో పెద్ద ప్రోగ్రాం పెట్టి వాళ్ళని కూర్చోబెట్టి శాల్వాలు తెచ్చి కప్పడం కాదు. వాళ్ళకున్న మర్యాదని, పరువు మర్యాదలని పోగొట్టకుండా జీవితకాలం అంతా మనం వాళ్ళని మంచిగా చూసుకోవడమే వాళ్ళకి గొప్ప సన్మానం. అదే వాళ్ళకి ఎల్లకాలం అంతులేని సంతోషం ఇస్తుంది. దేవుడు ఏం చెప్తుండు, తల్లిదండ్రులను విడవకూడదు మరియు సన్మానించాలి, వాళ్ళని జాగ్రత్తగా మంచిగా చూసుకోవాలని చెప్తుండు ఈ వాక్యంలో. ఇంకోటి, నిర్లక్ష్యం చేయకూడదు, తల్లిదండ్రుల పట్ల నిర్లక్ష్యం చేయకూడదు అని చెప్తుంది దేవుడు. అది సామెతలు 23:22. నిన్ను కనిన నీ తండ్రి ఉపదేశమును అంగీకరించుము, నీ తల్లి ముదిమి అందు ఆమెను నిర్లక్ష్యం చేయకుము. అంటే నిన్ను కనిన నీ తండ్రి యొక్క ఉపదేశములను అంగీకరించము. అంటే నీ తండ్రి ఏం చెప్తాడో, నిన్ను ఏం చేయమంటాడో, ఎలా ఉండమంటాడో అవన్నీ అంగీకరించాలి, నువ్వు ఎదురు చెప్పకూడదు అని దేవుడు మనకి ఈ వాక్యంలో చెప్తుండు. ఇంకోటి, నీ తల్లి ముదిమి అందు ఆమెను నిర్లక్ష్యం చేయకుము. ముదిమి అందు అంటే ఆమె వృద్ధురాలు అయ్యే వరకు, తల్లిదండ్రులు వృద్ధులు అయ్యే వరకు ఆమెను నిర్లక్ష్యం చేయకుము. అంటే ఆమెని ఏ విషయంలో కూడా వదిలిపెట్టకూడదు, ఏ విషయంలో కూడా నిర్లక్ష్యం చేయకుండా తనని జాగ్రత్తగా తన తుది వరకు చూసుకోవాలని దేవుడు ఈ మాటలో చెప్తున్నాడు.
తల్లిదండ్రులకి ఏం ఏం చేయనక్కర్లేదు. మనం ఉన్న సిచ్యువేషన్లో వాళ్ళని మనం ఎంతలో చూసుకుంటామో అంతలో చూసుకుంటే వాళ్ళు ఏం మనని అడగట్లేదు, ఇది ఇవ్వు అది ఇవ్వు అంత నీకున్న దాంట్లో కన్నా ఎక్కువ ఇవ్వు అని అడగట్లేదు. నీకున్న దాంట్లోనే నువ్వు ఇచ్చినా ఇవ్వకపోయినా నేనున్నా అని గుర్తుంచుకో, నేనున్నా అని ఏమంటారు మర్చిపోకుండా, వదిలిపెట్టకుండా, వృద్ధాశ్రమంలో వదిలేయకుండా, రోడ్ల మీద వదిలేయకుండా వాళ్ళని నీ ఇంట్లోనే ఉంచుకొని నీవు రోజుకి వాళ్ళకి ఏం లేదు, రోజుకి ఒకసారి నానమ్మ అయినా అమ్మ అయినా తిన్నరా మమ్మీ అని ఒక 5 నిమిషాలు మాట్లాడితే వాళ్ళకి అంతులేని సంతోషం కలుగుతుంది. కానీ మనం ఏం చేస్తున్నాం, ఈ రోజుల్లో వాళ్ళని రోడ్డు మీద వదిలేస్తున్నాం. వారు రోడ్ల మీద తినడానికి తిండి లేక, వేసుకోవడానికి వస్త్రాలు లేక రోడ్ల మీద తిరుగుతున్నారు. అట్లాంటి వాళ్ళు అట్లా ఉండకుండా దేవునికి ముందే తెలుసు కాబట్టి మనకి చెప్తున్నాడు ఈ వాక్యంలో, మన తల్లిదండ్రులని వదిలిపెట్టకూడదు, మన బాధ్యతను మనం పాటించాలి. వాళ్ళు మనని 9 నెలలు మోసి కన్నారు కాబట్టి మనం వాళ్ళ రుణం ఎలాగోలో తీర్చుకోలేం. కానీ ఏదో మనకు చేసినంత తోసినంత మనకి చేసేంత అయినా చేయగలగాలి. కానీ వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో కూడా రోడ్ల మీద వదిలేయకూడదని దేవుడు మనకు చెప్తున్నాడు. వాళ్ళ రుణం మనం తీసుకోలేం. మనం 50 వాళ్ళు 50. ఎలా అంటే ఇప్పుడు మనం పుట్టినాక 30 ఏళ్ళ దాకా వాళ్ళే చూసుకుంటారు మనని. మనకు 30 ఏళ్ళు వచ్చాక వాళ్ళు కూడా చిన్నపిల్లలు అయిపోతారు. ఎందుకో చెప్పండి, ఎలా అవుతారు చిన్నపిల్లలు? వాళ్ళు కూడా వాళ్ళు పెద్దవాళ్ళు అవుతారు కాబట్టి చిన్నపిల్లలు అయిపోతారు. కానీ ఇప్పుడు సమాజంలో అలా చూస్తున్నారా? ఎలా చూస్తారు? రోడ్డు మీద ఇంట్లోకెళ్ళి వెళ్ళిపో నువ్వేం సంపాదించినావు, నువ్వేం చేసినావు అంటే నిన్ను చిన్నప్పటి నుంచి నీకు వాళ్ళు సంపాదించడంలో కన్నా ఎక్కువ మించి చూసుకోలేదా? అది ఆలోచించుకోవాలి కదా మనం. వాళ్ళు ఇయ్యలేనంతకన్నా కష్టపడుతూ వాళ్ళకి ఇబ్బంది కలిగినా కానీ మనకి ఏ లోటు తెలియకుండా మనం ఏం అడిగితే అది ఎంత ఖర్చు అయినా పెట్టి మనల్ని పెంచుతారు. కానీ మనం ఏం చేస్తాం, వాళ్ళు వృద్ధులైతే ఎవరు చూసుకుంటారు, నీకు ఎవరు చేసి పెడతారు? వాళ్ళు మనకి చేసేటప్పుడు, మనం పుట్టినప్పుడు వీళ్ళు ఇలా చేస్తారు, పొద్దుదాకా తెలివితోనే పడుకోకుండా, నైట్ తెల్లని దాకా మొత్తం పడుకోకుండా, ఎప్పుడు లేస్తే అప్పుడు, ఎప్పుడు ఏడిస్తే అప్పుడు వాళ్ళ దగ్గర కూర్చొని కన్ను రెప్ప వేయకుండా మనల్ని కాపాడి చూసుకుంటే వాళ్ళని మనం ఎలా చూసుకుంటున్నాం వృద్ధులయ్యాక? కనీసం ఒక్క రోజులో ఒక్క నిమిషమన్నా వాళ్ళ కోసం కేటాయిస్తున్నామా? నీతో మాట్లాడడం ఏంటి, నా పనులు నాకున్నవి అని అంటున్నారు అందరూ. అంటున్నారా లేదా? కరెక్టేనా? కానీ అలా చేయకుండా వాళ్ళేం పొద్దంతా నా దగ్గర ఉండు, నీకు అప్పుడు అది ఇచ్చినా నేను, నాకు ఇప్పుడు ఇది ఇవ్వు అని వాళ్ళు అడగట్లేదు. ఒక్క 5 నిమిషాలు నా దగ్గరకు వచ్చి, అమ్మ తిన్నావా, ఒక్క 5 నిమిషాలు ఏదో ఒక ముచ్చట అడిగి మాట్లాడితే వాళ్ళకి అంతులేని సంతోషం కలుగుతుంది. మనని ఏం కోట్లు ఇవ్వండి, నాకు అది పెట్టండి, తెచ్చి ఇది పెట్టండి అని అడగట్లేదు. నీ ఉన్నంతలోనే పెట్టు, నువ్వు నూనె కారం వేసనే పెట్టు, నేను తింటా, నేను వద్దనా అని వాళ్ళు ఎంత బాధ ఉన్నా, ఎంత బాధ కలిగినా మనకి చెప్పుకోలేరు. కానీ మనం ఏం చేస్తాం మనం ఎప్పుడు చనిపోతారని ఎదురు చూస్తున్నాం. కరెక్టేనా? అది ఎంతవరకు కరెక్ట్? అది ఎవరు చెప్పట్లేదు. కరెక్టేనా? కాదు. అలా మనసులో ఎందుకు ఉండాలి? మనం పుట్టినప్పుడు, నీ పిల్లలు పుట్టినప్పుడు చనిపోతే అయిపోవు కదా, ఎప్పుడు చనిపోతుంది అని తల్లి చూస్తుందా? చూడదు. ఎన్ని బాధలు పెట్టినా, ఎంత బాధ కలిగినా కానీ తల్లిదండ్రులు తట్టుకొని పిల్లల మీద కోపం చూపించకుండా, ఒక దెబ్బ వేయకుండా నీకు మా ఆడపిల్లలైతే పెళ్లి చేసేదాకా, ఇంకో ఇంటికి పోయేదాకా కూడా వాళ్ళ మీద ఒక్క దెబ్బ వేయరు, ఒక్క మాట అన్నారు వాళ్ళని. ఎందుకంటే నా పిల్లలు బాధపడతారు, ఈ మాట అంటే బాధపడతారు, వాళ్ళు ఎట్లుంటారు అని అనుకుంటారు. అవసరమైతే వాళ్ళే తిట్టుకుంటారు కావచ్చు, వాళ్ళే కుమిలిపోతారు కావచ్చు, కానీ వాళ్ళ లోపల వాళ్ళు కానీ మనకైతే ఇబ్బంది కలిగిస్తారా? అలాంటి అమ్మానాలను మనం ఎలా చూసుకోవాలి?
ఈ కాలంలో కుటుంబ బాధ్యతని వదిలిపెట్టి అది కూడా ఉంది. దేవుడు చెప్పిండు ఒక దాంట్లో తిమోతి 5:8, 1 తిమోతి 5:8, 1వ తిమోతి. ఒకటో తిమోతి 5:8లో ఏం చెప్తున్నానంటే దేవుడు, ఎవడైనాను స్వకీయులను విశేషముగా తన ఇంటి వారిని సంరక్షింపకపోయిన ఎడల వాడు విశ్వసత్యగము చేసిన వాడై అవిశ్వాసి కన్నా చెడ్డవాడై ఉండును. అంటే ఎవరైనా తన స్వకీయులను అంటే తన సొంత వాళ్ళను ఏమంటారు విశేషంగా ముఖ్యంగా తన ఇంటి వాళ్ళని సంరక్షింపకపోయిన ఎడల అంటే తన ఇంటి వాళ్ళని తన సొంత వాళ్ళని రక్షింపకపోయిన ఎడల దేవుడు ఏమంటున్నాడంటే విశ్వసత్యాగం అంటే దేవుని మాట నుండి తొలగించడం, దేవుని విశ్వాసంలో నుంచి తొలగిపోవడం, దేవుని అందు నుంచి దేవుని సంఘంలో నుంచి తొలగిపోవడం, దేవుడి చేతి వదిలివేయడం. అవిశ్వాసి కన్నా చెడ్డవాడట కుటుంబ బాధ్యత తీసుకొని వాడు. కుటుంబ బాధ్యత ఎవరు తీసుకుంటారు ఇంట్లో? తల్లిదండ్రుల తర్వాత ఎవరు తీసుకుంటారు కుటుంబ బాధ్యత? పెద్ద కొడుకు తీసుకుంటారు. దేవుడు ఏం చేసిండు ఇక్కడ? ఇప్పుడు ఈ సిచ్యువేషన్ గా మరణించబోతున్నాడు కదా దేవుడు. ఆ సిచ్యువేషన్ లో ఇప్పుడు ఏం చేస్తున్నాడు దేవుడు? ఇక్కడ వాళ్ళ తల్లిని వాళ్ళ శిష్యుడికి అప్పచెప్తున్నాడు బాధ్యతని. యేసయ్య పెద్ద కొడుకు కాబట్టి తన బాధ్యతని, కుటుంబ బాధ్యతలు ఇంకా చాలా ఉన్నాయి కదా, ఆ బాధ్యతలు ఉన్నాయి కాబట్టి తన తల్లి యొక్క బాధ్యతని తన శిష్యునికి తన గుర్తు చేసి పోదే అందులో దేవుని యొక్క స్థానాన్ని తన శిష్యునికి ఇచ్చిండు, తన తల్లి యొక్క బాధ్యతను తీసుకోమని. ఇప్పుడున్న జనరేషన్ లో పెద్ద కొడుకులు బాధ్యతలు తీసుకుంటున్నారా? తీసుకుంటారా? మరి తీసుకున్న వాళ్ళు ఎట్లా? తండ్రి ఎట్లా వృద్ధుడు అయిపోతాడు, ఇలా బాధ్యతలు మోస్తాడు తండ్రి ఉన్నంత కాలం. కూతురు అయితే కూతురు, తండ్రి అయితే తండ్రి. కూతురు అయితే పెళ్ళయ్యాక పెద్ద కుమార్తె పెళ్ళైనాక కూడా తనే తీసుకుంటది. తీసుకోవాలి. కానీ జనరేషన్ ఎందుకు తీసుకోవట్లే? తల్లిదండ్రులను గౌరవిస్తే, వాళ్ళ మాటలు విని వాళ్ళకి మనం లోబడితే తీసుకోగలుగుతాం కుటుంబ బాధ్యత అనేది. ఆ బాధలు, ఆ బాధ్యత ఎలా ఉంటాయి, తల్లిదండ్రులు వృద్ధులైనాక ఎలా మోస్తారు ఆ బాధ్యత అన్నది వాళ్ళు అర్థం చేసుకుంటే తీసుకోగలుగుతాం. లేకుంటే డాడీ తీసుకుంటాడు అన్ని, నాకేమో అవసరం, 25 సంవత్సరాలు 28 సంవత్సరాలు వచ్చినా నాకు అవసరం లేదని పోతారు. కొందరు ఎలా ఉంటారంటే తీసుకొని వారు కానీ వాళ్ళు ఒక ప్రయత్నిస్తారు, నేను ఒక స్థానంలో ఉండాలని, నేను ఇట్లా జాబ్ తెచ్చుకోవాలన్న వాళ్ళు మాత్రం చదువు మీద ఫోకస్ పెడతారు. చదువు మీద ఫోకస్ పెట్టి జాబ్ వచ్చినాక మొత్తం బాధ్యత మొత్తం తన పెద్ద కుమారుడే తీసుకుంటాడు. కానీ ఈ జనరేషన్లో అట్లా లేదు. అందుకే మనకి దేవుడు తెలుసు కాబట్టి మనకు ముందే చెప్తున్నారు. ఈ యొక్క సంఘటన ద్వారా మనకి ఈ యొక్క వాక్యం ద్వారా ముందే చెప్తున్నాడు, నీ తల్లిదండ్రుల బాధ్యతను నీవు బాధ్యత తీసుకోవాలి, వాళ్ళని చక్కగా చూసుకోవాలి. వాళ్ళకి ఏమో చేసి ఏమో తేవాలి అన్నది ఏమున్నది. వాళ్ళకి ఏదో చిన్న సంతోషాలు ఉంటాయి, కానీ మనం అవి కూడా ఇవ్వలేము. వాళ్ళకి ఇవ్వగలుగుతున్నాం ఎప్పుడు? మన పనులలో మనం ఉంటాను. వాళ్ళు ఎన్నన్నా పోని, వాళ్ళకి పెట్టినమా, వాళ్ళు తిన్నరా, ఏం చేస్తున్నారు, వాళ్ళకి హెల్త్ ఎట్లున్నది అని వాళ్ళని చూసుకుంటున్నా. కానీ దేవునికి ఇంత పనున్నా, తండ్రి అయిన దేవుడు అంత పెట్టినా కానీ తనను 9 నెలలు కానీ
9 నెలలు మోసి కనిపెంచి నా మరియమ్మని ఇంకొక శిష్యునికి, తన ప్రియమైన శిష్యునికి తన బాధ్యతని అప్పగిస్తున్నాడు. ఇది మనం అర్థం చేసుకొని ఇప్పటికైనా కానీ తల్లిదండ్రులని రోడ్ల మీద ఆ వృద్ధాశ్రమంలో వదిలేయకుండా కనీసం ఏదో రూమ్లో 4 రూమ్లు ఉంటాయి ఇంట్లో, ఏదో ఒక రూమ్లో వేస్తే ఉండరా ఇద్దరు? ఇల్లంతగా నాకే కావాలి అంటారా వాళ్ళు? ఏదో ఒక మూలకి బయట మంచం పడేసినా మేము ఉంటామంటారు. ఇప్పుడు అంత ఘోరమైన స్థితిలో ఎవరు లేరు. వాళ్ళ పనిలో వాళ్ళు, అవసరమైతే మనకు కూడా పని చేసే పెట్టే స్థితిలో ఉన్నారు వాళ్ళు. కానీ వాళ్ళు మన కోసం ఎంత చేసినా అని వాళ్ళని పట్టించుకోకుండా వాళ్ళ మీదే తింటూ వాళ్ళ మీదే నిందలు మోపుతూ గడుపుతున్నాం రోజు. ఈ న్యాయమైన దేవుడు దీన్ని మనల్ని మెచ్చుకుంటాడా? ఇలాంటి పనులు చేస్తే మెచ్చాడు. ఏమంటాడు ఇలాంటి పనులు చేస్తే దేవుడు? చేద్దాన్ని చెప్తుండు. కాబట్టి మనం ఈ దేవుడు చెప్పిన ఈ యొక్క వాక్యాన్ని పాటించాలి. ఈ యొక్క చిన్న ప్రసంగాన్ని క్షమించండి. ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నీ శాపము తాను మోసి పాపము తీసి రక్షణ భాగ్యము నీకై సిద్ధము చేసి, నీ శాపము తాను మోసి పాపము తీసి రక్షణ భాగ్యము నీకై సిద్ధము చేసి, విశ్రాంతినీయగా నిన్ను పిలువగా, విశ్రాంతినీయగా నిన్ను పిలువగా, నిర్లక్ష్యము చేసిన తప్పించుకొందువా, నిర్లక్ష్యము చేసిన తప్పించుకొందువా. యేసే నిజ దేవుడు, నిత్య జీవమిస్తాడు, మరణమైన జీవమైన నిన్ను విడువడు. యేసే నిజ దేవుడు, నిత్య జీవమిస్తాడు, మరణమైన జీవమైన నిన్ను విడువడు. కొంతసేపు కనబడి అంతలోనే మాయమయ్యే ఆవిరి వట్టిదిరా ఈ జీవితం, లోకాన కాదేది శాశ్వతం, లోకాన కాదేది శాశ్వతం. దేవునికి మహిమ కలుగును గాక.